హలో, వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనము మైసూర్కి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టి నరసింహ అంటే తిరుమకూడల్ నరసింహ దేవాలయంలో ఉన్నాము. ఇది విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ఆలయంగా చెప్తున్నారు. ద్రవిడ శైలిలో ఈ యొక్క ఆలయం ఉంటుంది అని కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ కావేరి మరియు కపిల నదుల సంగమం అన్నమాట. ఇప్పుడు కనిపించాయి కదా, అక్కడే ఈ స్వామి వారు దొరికినట్టు చెప్తున్నారు అనమాట. సో ఈ విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడేసుకుందాము. మేము రాగానే ఇక్కడ బల్లి పడితే దోష నివారణ ఏదో ఉంది అనేసి అంటే, సో అక్కడ వెళ్ళి బల్లిని తాకి మొక్కుకొని వచ్చాము. యాక్చువల్గా ఇది కంచిలో మాత్రమే నేను చూశాను, బట్ ఇక్కడ ఈ టెంపుల్లో కూడా ఉంది. సో మొక్కుకున్న తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడేసుకుందాం. సో ఈయననే ఇక్కడ ఏమంటారంటే కులగంజి నరసింహ అంటారు, గంజి నరసింహ అంటారు, గుంజ నరసింహ అని పిలుస్తారనమాట. ఈ గంజి అని అంటే ఏంటంటే గురువింద గింజ ఉంది కదండి, ఆ గురువింద గింజని స్వామి వారు చేతిలో పట్టుకొని ఉంటారట. అందువల్ల ఈయనకి గంజి నరసింహ లేదా గుంజ నరసింహ స్వామి అని పేరు వచ్చిందనమాట. యాక్చువల్గా ఈ స్వామి వారు ఇక్కడే ఈ నదిలో ఒక చాకలి అతనికి దొరికారనమాట. అతను రోజు బట్టలు ఉతుకుతూ ఉంటే ఒకరోజు స్వామివారు అతని కల్లో కనిపించి తను ఉతికే బండ కిందే నేను ఉన్నాను అని చెప్పి అతనికి ఆలయం కట్టమని చెప్తారట. ఆయన మరుసటి రోజు ఆ చాకలి వాడు వచ్చి ఆ బండ తీసి చూడగా స్వామివారు ఉంటారు. అయ్యో భగవంతుడా, నువ్వైతే నాకు కనిపించావు, మరి నీకు ఆలయం కట్టడానికి నా దగ్గర డబ్బులు లేదు కదా, అంత శక్తి నాకు లేదు అని అంటే స్వామివారు అక్కడే ఎక్కడైతే స్వామివారు దొరికారో అక్కడే అతనికి బంగారు నాణ్యాలు కూడా కనిపించాయట. దాంతో అతను అక్కడ ఆలయం నిర్మించటం అనేది జరిగింది. ఇదన్నమాట ఈ యొక్క టెంపుల్ స్టోరీ. ఇక్కడ అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారో, చాలా ముద్దొచ్చారు. నాకైతే చాలా కళ్ళగా అనిపించింది. సో అంతేకాకుండా ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఏంటంటే ఎవరైతే చాకలి వారికి దొరికారో ఆయన కాశీకి వెళ్ళాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటూ ఉండేవాడట. కానీ ఈ ఆలయం కట్టేదాని వల్ల ఆయన కాశీకి వెళ్ళలేకపోయాడట. దానికి స్వామి వారు ఆయనకు ఒక వరం ఇచ్చారు. ఆ వరం ఏమేటి అని తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఇక్కడ కొంతమంది మహిళలు రామనామ స్మరణ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి కొంచెం మనం అది కూడా ఫోకస్ చేద్దాం అని అనుకున్నాను. ఒక్కసారి రామనామ స్మరణ విన్న తర్వాత ఆ కథ ఏంటో తెలుసుకుందాం. నందన రామ నమో, వసుదేవ నందన కృష్ణ నమో, రామ నమో రామ నమో, రామ నమో శ్రీర రామ నమో, ఆకటి వర్ధన రామ నమో. శ్రీరామని నామెంతో రుచిరా అన్నట్టే ఉంది కదండి. నిజంగానే ఆ రాముడి మంత్రం వింటేనే చాలా గమ్మత్తుగా అయిపోతుంది అనమాట. సో ఇక కాశీ గురించి చెప్తూ ఉన్నాం కదా. ఆ చాకలి వాడికి ఇక్కడ స్వామివారు, ఈ గుంజ నరసింహ స్వామి వారు వరం ఇస్తారట. ఏమిటంటే ఎవరైతే కాశీకి వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారో వారికి గురువింద గింజంత ఎక్కువ పుణ్యమే లభిస్తుంది అని చెప్పారట సాక్షాత్తు నరసింహస్వామి వారు.
కాబట్టి కాశీకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నరసింహస్వామిని మొక్కుకొని వెళ్తూ ఉంటారు. నిజంగా అద్భుతమైన టెంపుల్, చాలా బాగుంది. సో ఇక్కడ పరిసరాల్లో ఇంకా ఎక్కువ నరసింహ స్వాములు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క స్టోరీ ఉంది. బట్ మనం విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుందాం వాళ్ళ గురించి. స్వామి వారిని చూడండి, చాలా బాగా అలంకరించారు, అద్భుతంగా ఉండిందండి. ఇవన్నీ పురాతన ఆలయాలు, మనకు లోపల చూస్తేనే తెలుస్తుంది చూడండి. ఆ రాళ్లతోటే, సిమెంట్ అది ఏమీ లేకుండా సో ఇక్కడ దర్శనం చేసేసుకున్నారు కదా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారు చెప్పిన స్టోరీనే ఇప్పటిదాకా మీకు చెప్పింది నేను అనమాట. ఆయన కన్నడలో చెప్పారు. మీ కన్నడలో చెప్తే అర్థమవుతుందా? కాదు కదా, అందుకని. సో దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటకి రాగానే వేడి వేడిగా ప్రసాదం పెడుతున్నారు. నేను యాక్చువల్గా పొంగల్ అనుకున్నాను, కానీ అది తీపి పొంగలు, చాలా బాగుండిందండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ కోసం కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.